సరే ఇక్కడ మాట్లాడుకుందాం. మరాఠీ భాష వివాదం. ముంబైలో ఆటోలు ట్యాక్సీల కొరత. డ్రైవర్లకు మరాఠీలో ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి చేసిన సర్కారు. రోడ్లపైకి రావడానికి భయపడుతున్న ఇతర రాష్ట్రాల ఆటో ట్యాక్సీ డ్రైవర్లు. ఇప్పుడు ముంబైలో ఏం చేస్తున్నారంటే ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ వచ్చి ఉండాలి. రాకపోతే వాడి లైసెన్స్ని క్యాన్సిల్ చేసుకొని వాడు అంటే మహారాష్ట్రలో నడపడానికి లేదు వాడు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక ఎజిటేషన్ జరుగుతూ ఉంది. మరాఠీనే వచ్చి ఉండాలంటే ఎట్లా బతకాలి మేము అనేది అక్కడ ప్రధానమైన పాయింట్. ఎందుకంటే ముంబైలో ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ నుంచి అనేక వేల మంది లక్షల మంది ఆ మాటకు వస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ బతుకుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా హిందీ వాళ్ళు వెళ్ళి మరాఠాలో బతుకుతూ ఉన్నారు. మహారాష్ట్రలో అంటే ఎస్పెషల్లీ ముంబైలో బతుకుతున్నారు. వాళ్లకు మరాఠీ రాదు, హిందీ వస్తుంది. కానీ ఇప్పుడు ఏమంటుంది ప్రభుత్వం, నువ్వు మరాఠీ నేర్చుకుంటేనే ఇక్కడ ఉండాలి అంటుంది ప్రభుత్వం. ఇది మాకు ఇబ్బందికరం అంటున్నారు. అయితే ఇదేందయ్యా బాబు, మనం భారతదేశం కదా, ఎక్కడి నుంచి ఎక్కడైనా బతకచ్చు కదా, మీరు అట్లా దాన్ని అలా చేస్తే ఎలా అంటే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఏం చెప్తున్నారంటే, కరెక్టే, మీరు ఈ రాష్ట్రంలోకి వచ్చి బతుకుతున్నారు కదా, ఇక్కడ వాళ్ళకి సౌకర్యంగా ఉండాలి కదా, ఇక్కడ మరాఠీ వచ్చిన వాళ్ళు ఉంటారు, హిందీ రాదు వాళ్ళకి కనీసం మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దిగుతారు, ఇదిగోండి ఇంత ఇవ్వండి, సో ఆ రూట్లో వెళ్తాం, ఈ రూట్లో వెళ్తాం, ప్రాథమికమైన అవగాహన కావాలి కదా అంటాడు ఆయన. ప్రాథమిక అవగాహన అంతే తప్ప మేమేం ఇందులో సాహిత్యం రాయమంటలేదు, ఎగ్జామ్స్ రాయమంటలేదు, దీని మీద ఏం లేదు, జస్ట్ మాటలు కాన్వర్జేషన్ ఎంతో కొంత వచ్చి ఉండాలి, ఇది మేము కోరుతున్నాము, ఇది తప్పనిసరి అంటున్నారు. చాలా కొంచెం నాకు విచిత్రంగానే ఉంటుంది. అయితే ఆయనే అట్లా అంటే మన హైదరాబాద్లో ఎట్లా అనాలే? మన హైదరాబాద్లో హిందీ రాని వాళ్ళ సంఖ్య 60% హైదరాబాద్లో ఉంటుంది, హిందీ రాని వాళ్ళ సంఖ్య. సో ఓన్లీ తెలుగు వచ్చిన వాళ్ళ సంఖ్య. ఇంగ్లీష్ వస్తుంది కావచ్చు, మరి ఆటో డ్రైవర్కి ఇంగ్లీష్ రావాలిగా, ఆటో డ్రైవర్కు, క్యాబ్ డ్రైవర్కు. సో మరి తెలుగు వాళ్ళు ఏమనాలి? నేను 10వ తరగతిలో ఇక్కడికి వచ్చినప్పుడు విపరీతం, అసలు తెలుగు వచ్చినోడు కూడా హిందీలోనే మాట్లాడేవాడు, తెలుగు వచ్చినోడు కూడా తెలుగులో మాట్లాడేవాడు కాదు. కహాజానా అంటాడు. మనకు ఏదో కాస్త చదువుకున్నాం కాబట్టి కొంత జ్ఞానం ఉంది కాబట్టి పర్లా. మరి పల్లెటూరు నుంచి వచ్చిన వాడి పరిస్థితి ఏంటి? వాడికి ఏం తెలియకపోతే ఏంటి పరిస్థితి? కాబట్టి మహారాష్ట్రలో నాకు అంటే ముంబై నేను తీసిన గణాంకాల ప్రకారం 15% మందికి వాళ్ళ మరాఠీ మాత్రమే వచ్చు. మరాఠీ మాత్రమే కాదు, మరాఠీ మాతృభాషగా కలిగిన వాళ్ళు 15% మంది ఉన్నారు. హిందీ మాతృభాషగా కలిగిన వాళ్ళు ఒక 15% మంది ఉన్నారు. ఉర్దూ మాతృభాషగా కలిగిన వాళ్ళు ఒక 14% ఉన్నారు. గుజరాతీ మాతృభాషగా కలిగిన వాళ్ళు ఒక 12% మంది ఉన్నారు. ఇక మిగతా అంతా కూడా మిగతా వాళ్ళంతా ఉన్నారు. సో అన్ని రకాల కాస్మోపాలిటన్ కదా అది, అన్ని రకాల తెలుగు వాళ్ళు ఉంటారు, తమిళ వాళ్ళు ఉంటారు, కన్నడ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఓవరాల్గా చూస్తే కనుక అక్కడ మరాఠీ మాతృభాషగా కలిగిన వాళ్ళు 15%. మిగతా వాళ్ళందరూ కూడా ఇతర లాంగ్వేజెస్ వాళ్ళు కదా. ఈ 15% గురించి ఇంత పట్టెందుకు పడుతుంది మహారాష్ట్ర, ముంబై అంటే ఇగో క్లాషెస్. అది ఏంటి, మా భాష రాకుండా మా దగ్గర ఎట్లా పని చేస్తావు అని చెప్పేసి అది. సో అట్ట అనుకుంటే మనం ఇంకెంత అనుకోవాలి అనిపిస్తుంది నాకు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, హైదరాబాదులో నువ్వు తెలంగాణ వాడివైతే పర్లా, నువ్వు ఆంధ్ర వాడివైతే నీకు హక్కులు కోత విధించబడతాయి. నువ్వు బతకడానికి వచ్చో మూసుకొని బతికిపో, హక్కుల గురించి వేటి గురించి మాట్లాడద్దని ఒక బాధాకరమైన పరిస్థితి కొంతమంది ఆ పృథ్వీనో ఇంకొకడు ఇలాంటి వాళ్ళ ద్వారా కొన్ని జరుగుతూ ఉంటాయి. వాస్తవానికి ఆ నిబంధన ఇక్కడ కూడా పెడితే ఇక్కడ ఇంకా ఉపయోగకరం. మరాఠీకి హిందీకి చాలా సారూప్యత ఉంటుందండి. రెండు కూడా ఇండో ఆరియన్ భాషలు, రెండు కూడా ఇండో ఆరియన్ భాషలు, అంటే చాలా సారూప్యత ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన ద్రవిడ భాషలు మనవేమో, మనకి కన్నడకి కొంచెం సారూప్యత ఉంటుందిగా, తమిళకి మలయాళం కొంచెం సారూప్యత ఉంటుందిగా, అట్లానే మరాఠీకి హిందీకి సారూప్యత ఉంటుంది. ఎంతో కొంత వాళ్ళు అవగాహన చేసుకోగలుగుతారు. ఎంతో కొంత అవగాహన చేసుకోగలిగి రెండు ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్న భాషల్లోనే ఇంత వ్యత్యాసాన్ని చూపిస్తే అసలు మనం ద్రవిడులము, ద్రవిడ భాషలు మనవి, మనం హిందీ వాళ్ళు వచ్చి క్యా హై ఓ హై అంటే మనం ఎట్లా భరించాలి? సో ఆ నిబంధన ఇక్కడ కూడా వస్తే ఇక్కడ చాలామందికి ఉపయోగం ఉంటుంది. ఏదేమైనా ఇది కరెక్టా కాదా, మీ ఒపీనియన్ మీరు చేయండి. ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో చేయండి. హిందీ వచ్చిన వాళ్ళు, ఆల్మోస్ట్ హిందీ మాట్లాడగలిగిన వాళ్ళు ఒక 85% మంది అక్కడ ఉన్నారు. హిందీ అవగాహన ఉండి హిందీలో కన్వర్జేషన్ ఎంతో కొంత బేసిక్ కన్వర్జేషన్ చేయగలిగిన వాళ్ళు ఒక 80 నుంచి 80% వరకు అటువైపు ఇక్కడ ముంబైలో ఉన్నారు. కేవలం 15% మహారాష్ట్రలో ముంబైలో ఉండే ఒక మరాఠీలు.
సో అటువంటిప్పుడు ఇక్కడ హిందీలో కాన్వర్జేషన్ చేయలేకుండా ఓన్లీ తెలుగు వాళ్ళు దాదాపు ఒక 50 మంది, 50% మంది, 40 నుంచి 50% మంది ఖచ్చితంగా ఉంటారు. సో అటువంటప్పుడు ఎలా వాళ్ళే అక్కడ పెడితే మనం కూడా ఇక్కడ పెట్టచ్చా? మీ ఒపీనియన్ ఏంటి? దాని మీద మీరు కామెంట్ చేయండి. ఒకే బ్యారక్లో తండ్రి కొడుకులు చెంచల్గూడ